న్యూస్ 3. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన నేనే రాజు నేనే మంత్రి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు కౌంటర్ ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మాట్లాడిన ఆయన అలా భావించిన వారు చరిత్రలో గాలికి కొట్టుకుపోయారని విమర్శించారు. తెలంగాణ సాధించిన చంద్రశేఖరరావును కూడా కామారెడ్డిలో ప్రజలు ఓడించారని గుర్తు చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు రావాలని రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. ప్రజల తీర్పే తుది నిర్ణయమని కేటీఆర్ స్పష్టం చేశారు. సరే అనేది చాలామంది అట్లా అనుకున్న వాళ్ళు ఇదివరకు చూడలేదా? తుగ్లక్ ఉండే ఒకడు ఇక చాలామంది ఉన్నారు అసంటోళ్ళు. అట్లాంటి పిచ్చి తుగ్లకులు చాలామంది ఉంటారు. అట్లాంటి వాళ్ళు వస్తారు పోతారు, ఎవ్వరూ పర్మనెంట్ కాదు. నేనే రాజు నేనే మంత్రి అనుకున్న వాళ్ళు చాలామంది అట్లనే గాలి కొట్టుకొని పోయినరు. ఈ దేశము చాలా గొప్ప దేశం. ప్రజల చైతన్యాన్ని కూడా ఎవరైనా తక్కువ అంచనా ఇస్తే చాలా తెలివి తక్కువది. ఈ దేశంలో ఇందిరాగాంధీ గారు ఓడిపోయినారు, ఎన్టీ రామారావు గారు ఓడిపోయారు, కేసీఆర్ లాంటి తెలంగాణ తెచ్చిన నాయకుడు కూడా మన కామారెడ్డిలో దురదృష్టవశాత్తు ఓటమి పాలయ్యారు. సరే, రేవంత్ రెడ్డి గారు అక్కడ థర్డ్ వచ్చారు, అది వేరే విషయం అనుకో. కానీ పాయింట్ ఏంటంటే ఈ దేశంలో అట్లా రేవంత్ రెడ్డి లాగా విర్రవీగిన వాళ్ళు, నేనే రాజు నేనే మంత్రి అన్న వాళ్ళు చాలామంది వచ్చారు, చాలామంది పోయారు. కానీ దేశం అట్లే ఉంది, ప్రజల చైతన్యం అట్లే ఉంది. చైతన్యాన్ని తక్కువ అంచనా వేసిన వాళ్ళు ఎవరైనా కూడా గాలికి పోతారు భవిష్యత్తులో.